హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. గైస్ వీడియో అయితే లైక్ అయితే చేయండి అండ్ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ కూడా చేసేయండి. కంపెనీ అయితే వచ్చేసి ప్రైమెరా అనమాట, మెడికల్ టెక్నాలజీస్. ప్రైమెరా మెడికల్ టెక్నాలజీస్ వీఆర్ హైరింగ్ ఫర్ ద క్వాలిటీ ఏఆర్ ఫాలో అప్ అనమాట. వేకెన్సీస్ అయితే వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకండి అండ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అనమాట. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఫస్ట్ అయితే టీమ్ లీడ్ అనమాట. క్వాలిటీ టీమ్ లీడ్ అయితే వచ్చేసి మినిమం 1 to 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట యాజ్ ఏ టీఎల్గా. అండ్ ఎక్సలెంట్ స్కిల్స్ ఇన్ ఎక్సెల్ అండ్ క్యూసీ టూల్స్. మీరు రిక్వైర్మెంట్స్ స్కిల్స్ రిక్వైర్డ్ ఒకసారి చెక్ అయితే చేసుకోండి, బికాస్ చాలా లెంత్ అయిపోయింది నేను ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. అండ్ దాంతోపాటు ప్రొఫిషియంట్ ఇన్ అదర్ మైక్రోసాఫ్ట్, గూగుల్ సూట్, పవర్ పాయింట్ షీట్స్ అండ్ స్లైడ్స్ ఎక్సెట్రా. టీమ్ లీడ్ క్వాలిటీకి అయితే అనమాట. టీమ్ లీడ్ క్వాలిటీకి అయితే ఇవన్నీ అడుగుతున్నారు స్కిల్స్ అనేది. ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అయితే ఒకసారి చెక్ అయితే చేసుకోండి. మేనేజ్ క్వాలిటీ టీమ్ అటెండెన్స్. సో ప్రతిదీ అయితే చూసుకోవాలి కదా, అటెండెన్స్ అడ్హెర్. సో టీమ్ లీడ్ అంటే తెలిసిందే కదా, అన్నీ చూసుకోవాలి. సో నేను ఆర్డిఎం క్వాలిటీ అండ్ మేనేజర్ క్వాలిటీ అనమాట. సో నెక్స్ట్ అయితే వచ్చేసి దీనికి మినిమం మోర్ దెన్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట యూఎస్ హెల్త్ కేర్ డొమైన్లో. అండ్ అలానే మినిమం 2 to 3 years ఎక్స్పీరియన్సెస్ టీఎల్గా అయితే కూడా ఉండాలి. ఎక్సలెంట్ స్కిల్స్ ఇన్ ఎక్సెల్ క్యూసీ టూల్స్ అడుగుతున్నారు. ప్రొఫిషియంట్ ఇన్ అదర్ మైక్రోసాఫ్ట్ ఆర్ గూగుల్ సో షీట్ అండ్ స్లైడ్ ఎక్సెట్రా. ఎక్సలెంట్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ప్రాసెస్. కాన్ఫిడెంట్ అండ్ క్యాపబుల్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ అండ్ మేనేజింగ్ మల్టిపుల్ అండ్ కాంప్లెక్స్ స్టేక్ హోల్డర్ రిక్వైర్మెంట్స్. సో మోర్ దెన్ 10+ years అయితే ఉండాలన్నమాట. అమ్మో. సో లీడ్ క్వాలిటీ లీడ్స్ రిక్వైర్మెంట్స్ అయితే దీనికి సంబంధించింది ఇవన్నమాట. సో ఎక్కువ పెట్టారు రిక్వైర్మెంట్స్, ఒకసారి చూసుకోండి. ఒకసారి పాస్ అయితే చూసి చూడండి అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వర్క్ లొకేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్ అనమాట. ఇక్కడ రెజ్యూమ్ పంపించడానికి మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశాను అండ్ నోటీస్ పీరియడ్ ఉంది, కరెంట్ శాలరీ ఉంది, ఎక్స్పెక్టెడ్ శాలరీ ఉంది. అంటే ఏంటంటే సో ఇంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాబట్టి మీకు ఎప్పుడు నోటీస్ పీరియడ్ ఉంటుందో అప్పుడు మెన్షన్ చేయాలి. మీకు ప్రెజెంట్ శాలరీ అండ్ అలానే ఎక్స్పెక్టెడ్ శాలరీ కూడా మెన్షన్ చేస్తే సో వాళ్ళకి మీది రిక్వైర్మెంట్ మ్యాచ్ అయితే సో దే విల్ కాంటాక్ట్ యూ అనమాట. సో మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫార్మా జాబ్స్ తెలుగుని సబ్స్క్రైబ్.